హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెల 16వ తారీఖు సంబంధించినటువంటి ఒకరోజు డైరీని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇది 1వ తరగతి తెలుగుకి సంబంధించిన డైరీ. 2 పీరియడ్స్ ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్లో అంశం అలాగే వర్క్ బుక్లోది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి కూడా 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. గణితానికి సంబంధించి కూడా 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ ఐటమ్స్ 2 ఇవ్వటం జరిగింది. ఇది సెకండ్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన 16వ తారీఖు డైరీ. దీనిలో మనం 2 పీరియడ్స్ ఉన్నాయి. రెమెడియల్ కంప్లీట్ చేయాల్సి ఉంది సెకండ్ పీరియడ్లో. ఫస్ట్ పీరియడ్లో ప్రాక్టీస్ వొకాబులరీ. దీంతో సెకండ్ క్లాస్ పూర్తయింది. 3వ తరగతికి సంబంధించి 16వ తారీఖు డైరీ. దీనిలో కేవలం 1 పీరియడ్ మాత్రం ఇవ్వటం జరిగింది. 31వ పేజీలో ఉన్న బంగారు పాపాయి పాటని పాడి వినిపించటం. అలాగే టెక్స్ట్ బుక్ 3-4 పేజీల్లో ఉన్నటువంటి 3-4 అక్షర పదాలను రాయించాలి. 3వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించి 16వ తారీఖు డైరీ 2 పీరియడ్స్ ఇవ్వబడ్డాయి. టెక్స్ట్ బుక్ అలాగే వర్క్ బుక్స్ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. మూడో తరగతి 16వ తారీఖు సంబంధించి 2 పీరియడ్స్ ఇవ్వబడ్డాయి. దాంట్లో వర్క్షీట్ నెంబర్ 4.5 సెకండ్ పీరియడ్లో కంప్లీట్ చేయగా, మొదటి దాంట్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంది. ఇక 3వ తరగతి ఈవీఎస్కి సంబంధించి 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా కాన్సెప్ట్ 1 వర్క్షీట్స్ అన్ని కంప్లీట్ చేయాలి. కాన్సెప్ట్ 2 వర్క్షీట్స్ అన్ని కంప్లీట్ చేయాలి. కాన్సెప్ట్ 3 వర్క్షీట్స్ అన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 19వ తారీఖున అసెస్మెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో మనకి 3వ తరగతి పూర్తయినట్టు. 4వ తరగతికి సంబంధించినటువంటి 16వ తారీఖు డైరీ 2 పీరియడ్స్ ఇవ్వబడ్డాయి. దానిలో సాధనాపత్రం 7 డైరీలో 2వ పీరియడ్. టెక్స్ట్ బుక్ ఐటమ్ సృజనాత్మక కథనం రాయటం అనేది మొదటి పీరియడ్. 4వ తరగతి తెలుగుది. ఇది 4వ తరగతి గణితానికి సంబంధించిన 16వ తారీఖు డైరీ. 2 పీరియడ్స్ ఇవ్వబడ్డాయి. మొదటి పీరియడ్లో రీగ్రూపింగ్ స్థాన మార్పిడి తీసివేతలు చేయటం. ఆ తర్వాత పీరియడ్లో వర్క్షీట్ నెంబర్ 2, 3 కంప్లీట్ చేయాల్సి ఉంది. 4వ తరగతి 16వ తారీఖు ఈవీఎస్కి సంబంధించినటువంటి డైరీ కంప్లీట్ వర్క్షీట్ నెంబర్ 4 కేవలం అది మాత్రం ఇవ్వటం జరిగింది. దీంతో 4వ తరగతి పూర్తయింది. 5వ తరగతి 16వ తారీఖుకి సంబంధించి తెలుగు డైరీ ఇది. దీనిలో 2 పీరియడ్స్ ఇవ్వబడ్డాయి. పీరియడ్ 1లో 32 పేజీ నెంబర్లో ఉన్న ఈ మాసపు కథపై చదివి ప్రశ్నలు ఇవ్వటం, ఓపెన్ ఎండెడ్ ఆన్సర్స్. అలాగే ఈ మాసపు కథను చదివి వినిపించటం. 2 టెక్స్ట్ బుక్ అంశాలని యాక్టివిటీస్ని ఇవ్వటం జరిగింది 16వ తారీఖుకి సంబంధించి. 5వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించి 16వ తారీఖున 2 పీరియడ్స్ ఇవ్వబడ్డాయి. దీనిలో క్రియేటివ్ రైటింగ్ ఫస్ట్ పీరియడ్లో, తర్వాత 3.9 వర్క్షీట్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. దీంతో 5వ తరగతి ఇంగ్లీష్ పూర్తయింది. 5వ తరగతి గణితానికి సంబంధించి 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. దానిలో మొదటి పీరియడ్లో డివిజన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. పేజీ నెంబర్ 112, 114లో ఉన్నాయి. అలా వర్క్షీట్ నెంబర్ 9 కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈవీఎస్కి సంబంధించి కేవలం 1 పీరియడ్ మాత్రం ఇవ్వటం జరిగింది. దీంతో మనకి 5వ తరగతి ఈవీఎస్తో 5వ తరగతి డైరీ కూడా పూర్తయింది.
Thank you so much for watching our videos, your GRS Entertainment channel. Thank you.